రటిక వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేనేని సురేంద్రబాబు అతని అనుచరులు వీరంగం సృష్టించారు. టోల్గేట్లోని సిబ్బంది మహిళలు మేనేజర్ రవిపై దాడికి తెగబడ్డారు. టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపకూడదని వాగ్వాదానికి దిగుతూ ఎమ్మెల్యే వాహనాన్ని ఆపినందుకు టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపాల్సి ఉండగా సురేంద్రబాబు అనుచరులు నానా హంగామా చేశారు. తమ వాహనాన్ని ఆపుతారా అంటూ టోల్గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు. అన్నమయ్య జిల్లాలో వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నానా బీభత్సం సృష్టించి సురేంద్రబాబు అనుచరులు చివరకు టోల్గేట్ మేనేజర్ను కారులో ఎత్తుకెళ్లిపోయారు. మహిళా సిబ్బంది పట్ల కూడా విచక్షణారహితంగా ప్రవర్తించారు. మహిళా సిబ్బందిని జుట్టు పట్టుకొని ఈడ్ చేసి దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు చిత్తూరు నుంచి. శివకుమార్ చెప్పండి. నాని చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. అదేమి అంటే ఏదైతే గండిపోయిన టోల్గేట్ వద్ద వచ్చేసి ఎమ్మెల్యే అనుచరులు అయితే విశేషంగా రహితంగా ప్రవర్తించారని చెప్పేసి అయితే తెలిసింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అనుచరులు వచ్చినటువంటి కారుకి సంబంధించి ఆపినందుకు ఆ టోల్గేట్ సిబ్బంది పైన దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందిని కూడా జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళడం కానీ అక్కడ పనిచేస్తున్న మేనేజర్ని కారులో తీసుకెళ్లడం కానీ జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే టోల్ గేట్ నిబంధనలకు సంబంధించి ఆపిన క్రమంలో ఈ విధంగా ప్రవర్తించిన పట్ల అయితే ఒక్కసారిగా అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారం ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తారా అనే దాని పట్ల కూడా అక్కడ విచారం వ్యక్తం చేస్తున్నారు. నని అంటే మనం సీసీలో చూస్తున్నాం, చాలా విచక్షణారహితంగా దాడి జరిపారు. దానిపైన బాధితులు కంప్లైంట్ ఇవ్వలేదా? ఖచ్చితంగా, ఎందుకంటే మేనేజర్ అయితే ఇప్పటికే కారులో తీసుకెళ్లిపోయారు. అక్కడ మేనేజర్ కారులో తీసుకెళ్లిపోయేసి అక్కడ వచ్చేసి మహిళా సిబ్బంది జుట్టు పెట్టుకొని లాక్కొని వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడే సంబంధించిన అధికారులకి కంప్లీట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం పరిశీలించి ఏం జరిగింది, ఎవరు ప్రవర్తించారనే అంశంపైన చూసి చట్టపరమైన చర్యలు చెప్పి కూడా చెప్తున్నారు. నన్ను ఇక్కడ దీనిపైన టోల్గేట్ సిబ్బంది ఏమంటున్నారు? టోల్గేట్ సిబ్బంది ఖచ్చితంగా, ఎందుకంటే టోల్గేట్ నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే ఆపాం కార్ని. మరి వాళ్ళు చెప్పే విధానంలో మాట పెరగడంతో ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. మరి ఈ విధంగా కొట్టడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు విచారం వ్యక్తం చేస్తున్నారు టోల్గేట్ సిబ్బంది. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి కార్యక్రమంలో తీవ్ర రభస చోటు చేసుకుంది. ప్రగతి మహిళా కార్యక్రమంలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతుండగా మహిళలకు నెలకు 2500 ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంత్రి వివేక్ను ప్రశ్నించారు. మంత్రి వివేక్ స్పందిస్తూ మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఆర్టీసీ సమ్మె కూడా ఆయన పుణ్యమని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి బదిలిచ్చారు. మంత్రి వివేక్ మాటల పట్ల సునీత లక్ష్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ పేరు చెప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారని మంత్రిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు మధ్య వేదికపైన వాగ్వాదం చోటు చేసుకోగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నచ్చజెప్పినా ఎవరూ కూడా తగ్గలేదు. మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిల మధ్య వాగ్వాదంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించాయి. ఇరు పార్టీల నాయకులను కంట్రోల్ చేయలేక పోలీసులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి కార్యక్రమంలో తీవ్ర రభస చోటు చేసుకుంది. ప్రగతి మహిళా కార్యక్రమంలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతుండగా మహిళలకు నెలకు 2500 ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంత్రి వివేక్ను ప్రశ్నించారు. మంత్రి వివేక్ స్పందిస్తూ మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఆర్టీసీ సమ్మె కూడా ఆయన పుణ్యమని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి బదులిచ్చారు. మంత్రి వివేక్ మాటల పట్ల సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పేరు చెప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారని మంత్రిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు మధ్య వేదికపైనే వాగ్వాదం చోటు చేసుకోగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నచ్చజెప్పినా ఎవరూ కూడా తగ్గలేదు. మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిల మధ్య వాగ్వాదంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించాయి. ఇరు పార్టీల నాయకులను కంట్రోల్ చేయలేక పోలీసులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డీఐజీ ర్యాంక్ ప్రమోషన్ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు వివి శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్, చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్, వీసీ సజ్జనార్ ఐసీసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్కు శుభాకాంక్షలు తెలిపారు. లోక్ భవన్లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయనున్నారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి నిరాహార దీక్ష చేపట్టారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. జొన్న, మొక్కజొన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతు పోరాట దీక్ష పేరుతో చేపట్టనున్న నిరసన దీక్షకు సంఘీభావంగా గుంటూరు జిల్లా రైతులు, నాయకులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మీరందరూ కూడా గట్టిగా చర్య తీసుకోవాలి. ఫస్ట్ డిమాండ్. సెకండ్, ఏదైతే దగ్గర అది ఏదైనా సరే కొనుగోలు కేంద్రాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ కొనుక్కోవడానికి అంటే మూడు పంటలు, మా యొక్క 3 పంటలు కొనుగోలు కేంద్రాలు పెంచాలా. పెంచిన తర్వాత అది మంచి గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలనే మా యొక్క సెకండ్ డిమాండ్. మరి ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టే ఈ రోజు కూడా ఒక గొంత తీసింది కానీ, ఒక మట్టేసింది కానీ పాపన లేనే లేదు. ఇది అందరూ గ్రహించాలా. అలాగే అని చెప్తారు కానీ మా యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు పాపానికి ఈజ్ వెరీ బిజీ ఇన్ కలెక్షన్ లో బాగా బిజీగా ఉంటారు. కనీసం ఇప్పటికైనా సరే అయ్యా కొన్ని రోజులు ఎక్కువ అడగట్ల మీ యొక్క కలెక్షన్ అనేది కొన్ని రోజులు పక్కన పెట్టి రైతుల కోసం ఒక్కరోజు కొంచెం దృష్టి పెట్టండి. రైతుల కోసం ఒక్కరోజు దృష్టి పెడితే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి అందాల్సినటువంటి యొక్క ఏదైతే నష్ట రూపాయలు, పంట నష్ట రూపాయలు అవ్వచ్చు, లేదనుకుంటే
ఏదైనా కనీస ధర మధ్యలో దళాలు అనేవాళ్ళు లేకుండా కనీస ధర వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయాలని నేను మా యొక్క అంబటి మురళి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ సభ్యుల కింద మా యొక్క రైతులందరి తరఫున మీకు కోరుతున్నాం. ఇది మీరు కనీసం మీరు కూడా అన్ని చదువుకున్న వాళ్ళు మీకు అన్ని తెలిసిన వాళ్ళే, మీకు తెలియదంటే ఏం లేదు. అట్లీస్ట్ మన రైతులు అనే వాళ్ళని కాపాడుకోకపోతే రేపు మన దేశంలో చాలా వరకు నష్టాలు జరిగి రైతులు కాపాడుకునే బాధ్యత మనకి ఎంతైనా ఉంది ఈ భారతదేశం. దాన్ని అందేటట్టు రైతుకు అందేటట్టు మీరందరూ కూడా గట్టిగా చర్య తీసుకోవాలి. ఫస్ట్ డిమాండ్. సెకండ్, ఏదైతే దగ్గర అది ఏదైనా సరే కొనుగోలు కేంద్రాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్ని కొనుగోలు కేంద్రాలు. ఇక సత్సాయి జిల్లా తనకల్లు మండలం హైస్కూల్లో ఎమ్మెల్యే కందికుట్ట వెంకటప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ తోడు సిఆర్పల్లి పంచాయతీ గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యలతో కూడిన అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు సమర్పించిన వినతులను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి మెజార్టీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, కొత్త పింఛన్ల వంటి సమస్యలపై అధికంగా అర్జీలు స్వీకరించారు. దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దళారీ వ్యవస్థ అవినీతికి తావులేకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రజల చెంతకే పాలనను తీసుకువెళ్లటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపే వరకు తన కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. మీరు మాకు తక్కువ ఓట్లు వేసినారు, మాకు మెజారిటీ కూడా ఇవ్వాల, అయినా కూడా మాకు బాధ్యత. అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలందరూ సమానం, ప్రాంతాలన్నీ సమానం. మాకు ఓట్లు వేసినారా లేదా అని కాదు, సమస్యలు అనేది పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీల మీద, నాయకుల మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దానికి అనుగుణంగానే మా ఆలోచనలు ఉన్నాయి, కానీ మాకు కక్ష సాధింపు ఎక్కడా లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా చేతనైనంత వరకు కూడా అవినీతి నిర్మూలనకి పాటుపడతాను. మండల ఆఫీసుల్లో గతంలో మాదిరిగా ఎక్కడ దళారీ వ్యవస్థని పెంచకుండా చూసుకుంటున్నాం, అరికడుతున్నాం. అధికారులతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాము, ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకుంటున్నాం. వాళ్ళు తప్పిదాలు చేసి కూడా దండిస్తున్నాం. సరైన దిశలో పోయే రకంగానే డైరెక్షన్ ఇస్తాను. అయినప్పటికీ కూడా ఈ అవినీతి అనేది భారతదేశ సమాజంలో ఒక ఎయిడ్స్ మాదిరిగా అయితే దీనికి మందు లేదు, కంట్రోల్ చేసుకుంటూ పోవడమే. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వైటమిన్స్ ఇచ్చో, సప్లిమెంట్స్ ఇచ్చో, ప్రోటీన్ ఇచ్చో, ఇంకో దాన్ని ఆ పేషెంట్ని సర్వైవ్ చేసేటువంటి కార్యక్రమం. అందుకనే అవినీతి నిర్మూలనకు తక్కువ స్థాయిలో మీకు ఇబ్బందులు లేకుండా అసలు అవినీతి ఉండకూడదనే ఆలోచనతో పోతున్నా అక్కడక్కడ ఉంటుంది. ఇంక దీన్ని తప్పించలేం మనం. కానీ మా వంతుగా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అధికారుల అవినీతితో అని చెప్పేసి కూడా ప్రభుత్వమే కాదు, ఈ స్థానిక ఎమ్మెల్యేగా నా వంతుగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో పాలకులకి ఈ ఆలోచన లేదు. మీ మండలంలో ఒకసారి గమనిస్తే ఎవరి భూమిలో ఎవడో చేసి నాయకులు అమ్మేసినారు. వాస్తవమా కాదా? మీరు నాయకులు మాట్లాడేది కాదు, ప్రజలు చెప్పాలా, ప్రజలు చెప్పాలా, మీరు రైతులు చెప్పాలా. కొక్కంటిలో కానీ, కొర్తికోటలో కానీ, ఇంకో చోట కానీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కన్వీనర్లు, పెద్ద నాయకులు అని చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ దొంగ భూములు అమ్మితే జైలుకి పోయిండేది వాస్తవం కాదు. మీరు ఆలోచన చేసుకోండి. దాంట్లో కక్ష సాధింపు ఏం లేదు మాకు. దొంగ పని చేసినోడు జైల్లో ఉన్నండల్లా, ఊరు బయట ఉండల్లా, కదిరిలో మాత్రం ఉండకూడదు. ఇదే మా ఆలోచన విధానం. దానికి గాను మా మీద దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉంటాయి, కానీ దానికి సమాధానం చెప్పగలం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలకు అన్నీ తెలుసు. ఎవడన్నా తప్పు చేసి చలామణి కావాలనుకుంటే వారు టెంపరీగా ఉంటారేమో, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు తొక్కేస్తారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసినారు. కాబట్టి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అధికార పార్టీలో ఉన్నటువంటి మనం కూడా. అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్కి ఆమె అడిగింది ఆర్డిటి స్కూల్కి. అవసరమైతే ఈజీఎస్లో కాకుండా ఇంకా ఆర్డిటి వాళ్ళకే చెప్తా ఉన్నాను, కాంట్రిబ్యూషన్ నేను కడతాను, మిగతా డబ్బులు ఆర్డిటిగా ప్రపోజల్ పెట్టేసి మీరు మంజూరు చేయమని చెప్పి చెప్తా ఉన్నాను. వెంటనే కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాఠశాలల గురించి ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ఆయన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల సంఖ్య పెరగల్లా, నాణ్యతా ప్రమాణాలు పెరగల్లా, వాళ్ళకి సౌకర్యాలు పెరగల్లా. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో గోదావరి జలాలు అత్యంత కీలకమని, ఈ నీటిని తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలను తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లా అన్నవరంలో పంపా అక్వాడక్ట్ వద్ద పోలవరం ఎడమకాలువ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. అరెంపుడి, గవరకొయ్య, కోనేరు గ్రామాల దగ్గర హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు. అనంతరం తుని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో పోలవరం ఎల్ఎంసీ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం ఎడవకాలువ కోసం ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. అనకాపల్లి కేంద్రంగా వస్తున్న భారీ పరిశ్రమలకు నీటి ఎద్దడి లేకుండా చుట్టమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తప్పనిసరి ఇప్పుడే నేను చెప్పాము, ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో ఇటు R&R కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ సమస్యలన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఇవాళ కెనాల్ పనులు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు. గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది అని అంటే మీరు కూడా తెలుసుకోవాలి. ప్రజలు కూడా చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి పొంతనుండదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజు కూడా అసెంబ్లీలో మాకు పార్టీలు ఉండవు, వర్గాలుండవు, రంగులుండవు, జెండాలుండవు, కులం లేదు, మతం లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో. ఇప్పుడు కొమ్మర్లావా ఎవరైతే మీరు చెప్పిన నిర్వాసితులను అడిగితే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వాహకం ఏం చేసిందో. ఇవాళ 40 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేయగలిసేటువంటి శక్తి ఉంటే R&B అధికారుల్ని వాళ్ళ మీద ఒత్తిడి చేసి మీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసుకుని వైఎస్ఆర్సీపీలో చేరండి, మీకు ఆ యొక్క పూర్తి ఎస్టిమేట్ చేసి అమౌంట్ ఇప్పిస్తాం, లేని పక్షంలో 5 లక్షలు 10 లక్షలు రాసినటువంటి పరిస్థితి. ఆ రకంగా కొంతమంది నష్టపోయారు. కొంతమంది ఇళ్ళు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబంలో ఇద్దరికి ఇచ్చి ఒకరిని మినహాయించేసినటువంటి పరిస్థితి. ఇటువంటివి కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాల పాలనా శాపం ఈ రోజు మాకు కూడా కనిపిస్తూ ఉంది. వాటిని కూడా సరి చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాము. నేను కూడా ఇప్పుడు R&R కమిషనర్ గారికి కానీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్స్ కానీ చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాం. రీసర్వే చేసుకుని మళ్ళీ రీఎంక్వైరీ చేసుకుని పర్ఫెక్ట్ గా ఎవరికి అన్యాయం జరగకుండానే ఉండాలనేది నేను కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్. బ్యాలెన్స్ పనులు ఏంటి అంటే ఇప్పుడే హిల్ కొమ్మర్లావా 100 మీటర్స్ 90 మీటర్లు కొమ్మర్లావా 90 నుంచి 100 మీటర్ల డెప్త్ కి హిల్ కట్ చేసి, అది కూడా రాక్ హిల్ని కట్ చేసి అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎంత క్రిటికల్ వర్కో మీరే చూస్తున్నటువంటి పరిస్థితి. పునాదులు ఎక్కడో ఉండిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఆ పంప ఆక్యుడేట్ అత్యంత క్రిటికల్ అయినటువంటి వర్క్ ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తాండా ఆక్యుడేట్ కి సంబంధించిన బ్యాలెన్స్ అప్రోచ్ కానీ ఇటువంటి క్రిటికల్ ఉండిపోతే దాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ క్రిటికల్ ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోమని మనం కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా మరి వేలాది చెరువులు రేపు భవిష్యత్తులో ఈ యొక్క మెయిన్ కెనాల్ ద్వారా నింపడానికి, అదేవిధంగా మేజర్గా ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆ యొక్క స్థిరీకరణకి సంబంధించి కానీ, అదేవిధంగా రేపు పారిశ్రామిక అవసరాలు కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రకు మీరు చూస్తూ ఉన్నారు. మరి అటు విశాఖపట్నం నుంచి ఇటు తుని వరకు కూడా మరి పారిశ్రామికం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. అటువంటి పారిశ్రామిక అవసరాలకు కూడా వాళ్ళు నీళ్లు అడుగుతూ ఉన్నారు. ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం పూర్తి చేస్తేనే ఆ పారిశ్రామిక అవసరాలను కూడా మనం తీర్చగలుగుతాం. వాళ్ళకి వాటర్ కూడా రకంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఒక త్రాగునీరు అవసరాలకు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అవసరాలకు, విశాఖ త్రాగునీటి అవసరానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేటువంటి విధంగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని ఇంత పురోగతిలో చంద్రబాబు నాయుడు గారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో పుష్కలంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. 10% అదనంగా చమురు సరఫరా జరుగుతోందని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దునని, పెట్రోల్ బంకుల వద్ద అధికంగా కొనుగోలు చేయవలసిన అవసరం లేదని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాలతో మూతపడిన బంకులను కూడా త్వరలో తెరిపించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంటే ఆయిల్ ఉండి కూడా క్లోజ్ చేయడం లేదు, ఓఎంసీస్ ఆపరేటింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, బంక్ ఓనర్స్కి ఇష్యూస్ వల్ల క్లోజ్ అయినా ఉంటాయి కొన్ని. అలాంటివి ఏమైనా ఉంటే డిఎస్ఓ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురండి. అండ్ రైట్ నో అయితే మనకి టోటల్ నీడ్ ఎంత అవుతుందో దానికంటే ఎక్కువనే ఉంది, ఆయిల్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు జనరల్గా డైలీ ఇంత కొట్టించుకుంటున్నారంటే ఎందుకు అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం మీద 2 లక్షల లీటర్లు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయింది, మరి 3 లక్షలకి ఉండదు కదా.
ఆ రకంగా పానిక్ వస్తుంది, కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే సప్లై చేయమన్నాం, చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళాలి అందరికి. నీడ్కి ఉంది, గ్రీడ్కి లేదు, అంతే. ఇంకా సో నీడ్కి ఎంతైతే ఉందో కావాలో ఆయిల్ ఉంది, బట్ గ్రీడ్కి లేదు. ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఫార్మేట్ లాగా ఇచ్చాం. వాళ్ళు కనుక ఆ ఫార్మేట్లో తీసుకుంటే 20 లీటర్స్ కాదు 40 లీటర్స్ అయినా ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో హార్వెస్టింగ్ సీజన్లో మనకి, ఎందుకంటే హార్వెస్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. సో హార్వెస్టింగ్ వరకు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ మీరు లిమిట్ చేయడానికి లేదని చెప్పేసి క్లియర్ చేసాం వాళ్ళకి. ఓకే, అండ్ ఇంకేదైనా ఉన్నాయా డిఎస్ఓ గారు ఇష్యూస్ మాట్లాడుకున్నారు. సో మనకి నార్మల్గా వచ్చేదానికంటే 10% ఎక్స్ట్రానే వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇష్యూస్ వోంట్ బి దేర్. అంటే మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బేసికలీ, సో పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా ఆ ఇష్యూస్ ఏమైనా ఉండి, అంటే ఆయిల్ ఉండి కూడా క్లోజ్ చేయడం లేదు, ఆ ఓఎంసీ. ఇక మన దేశంలో అబ్బురపరిచే అనేక ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలతో ముడిపడి ఉన్న వాస్తవ కథలు ఔరా అనిపిస్తాయి. పవిత్ర భారతావనిలో నెలకొని ఉన్న దివ్యక్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పొన్నూరులో గల భావనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తుని కోసం భగవంతుడు భూమిపైకి వచ్చిన ఉదంతాలు ఎన్నో పురాణాల్లో ఉన్నాయి. కానీ భక్తుని కోసం భగవంతుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఆలయం మాత్రం ఒక్క పొన్నూరు గ్రామంలో మాత్రమే ఉంది. సహస్రలింగేశ్వరుడు, హనుమంతుడు, గరుత్మంతుడు, పంచభూతాల దివ్యజ్యోతులు అన్నీ ఒకే చోట కొలువు తీరటంతో ఈ గ్రామంలో చరిత్రలో నిలిచిపోయింది. సాక్షి భవనారాయణ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది? దేవాలయ విశిష్టత ఏంటి? భవనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలపై వైకేటీవీ ప్రత్యేక కథనం. సహస్రలింగేశ్వరుడు, హనుమంతుడు, గరుత్మంతుడు, పంచభూతాల దివ్యజ్యోతులు అన్నీ ఒకే చోట కొలువుదీరిన గ్రామం పొన్నూరు. ఇక్కడ ఒకటేమిటి, దేవాలయాల సమూహమే ఉంటుంది. గుంటూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది పొన్నూరు గ్రామం. ఈ గ్రామాన్ని బంగారు గ్రామం, స్వర్ణపురి పేర్లతో కూడా పిలుస్తారు. ఒక భక్తుని కోసం సాక్షాత్తు ఆ నారాయణుడు కాశీ విశ్వేశ్వర సమేతుడై ఇక్కడికి వచ్చిన కారణంగానే పొన్నూరును చిన్న కాశీ అని కూడా అంటారు. ఇక్కడ సాక్షి భావనారాయణ స్వామి, సహస్రలింగేశ్వర స్వామి దేవాలయాలతో పాటు ఏకశిలలపై చెక్కిన నిలువెత్తు హనుమంతుని విగ్రహం, గరుత్మంతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి. సాక్షి భవనారాయణ దేవాలయంలో కొలువైన శ్రీమన్నారాయణుడు ఒక భక్తుడికి సాక్ష్యంగా నిలిచేందుకు కాశీ నుంచి వచ్చాడని పురాణాలు సెలవిస్తున్నాయి. సాక్షి భవనారాయణ స్వామి, సహస్రలింగేశ్వర స్వామి దేవాలయాలతో పాటు ఏకశిలపై చిక్కిన నిలువెత్తు హనుమంతుని విగ్రహం, గరుత్మంతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి. సాక్షి భవనారాయణ దేవాలయంలో కొలువైన శ్రీమన్నారాయణుడు ఒక భక్తుడికి సాక్ష్యంగా నిలిచేందుకు కాశీ నుంచి వచ్చాడని పురాణాలు సెలవిస్తున్నాయి. నారాయణుడితో పాటు కాశీ విశ్వేశ్వరుడు కూడా ఇక్కడకు వచ్చాడని ప్రతీతి. అందువల్లే కాశీలో వలనే ఆయనకు ఇక్కడ కూడా నిత్యం నైవేద్యాలు సమర్పిస్తారు. 108 దివ్య తిరుపతులతో సమాంతరంగా నిలుస్తుంది ఈ దేవాలయం. ఇక్కడ శిల్ప సౌందర్యం కన్నుల పండుగగా ఉంటుంది. శివకేశవ అభేద్యానికి మారుపేరు ఈ దేవాలయం ఉంటుంది. విశాలాక్షి సమేతంగా దర్శనమిచ్చే విశ్వేశ్వరుడు ఈ అపురూప ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్నాడు. ఓ సాధారణ భక్తుడి కోసం ఆ శ్రీమన్నారాయణుడు కాశీ విశ్వేశ్వరుడితో సహా ఇక్కడికి వచ్చాడని చెప్తారు. అలా వచ్చిన నారాయణుడు సాక్ష్యం చెప్పి ఆ భక్తుడికి వివాహం జరిగేలా చూస్తాడు. అందువల్లే అక్కడ ఉన్న భవనారాయణుడిని సాక్షి భవనారాయణుడు అని పిలుస్తారు. పూర్వం పొన్నూరులో కేశవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. దీంతో సంతానం కోసం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించేవాడు. ఈ యాత్రలో తన కుటుంబ సభ్యులతో పాటు మేనలుడైన గోవిందుడిని కూడా వెంట పెట్టుకుని వెళ్లేవాడు. ఈ క్రమంలోని కేశవయ్య కాశీని సందర్శించి అక్కడ నారాయణుడి దేవాలయంలో తనకు సంతాన ప్రాప్తి కలిగించాలని వేడుకొన్నాడని చరిత్ర చెప్తోంది. అదే సమయంలో అక్కడే ఉన్న గోవిందుడు, ఈసారి నీకు ఆడపిల్ల ఖచ్చితంగా కలుగుతుందని, అలా జరిగితే తనకు ఇచ్చి వివాహం చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు కేశవయ్య సరేనన్నాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు కేశవయ్య దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది. అయితే గూనివాడైన గోవిందుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి కేశవయ్య నిరాకరించాడని, మాట ఇచ్చినట్లుగా సాక్ష్యమేదని మేనమామ ప్రశ్నించగా గోవిందుడు కాశీకి వెళ్లి నారాయణ్ణి ప్రసన్నం చేసుకుని సాక్ష్యం చెప్పడానికి తన వెంట రావాల్సిందిగా కోరాడు. అలా గోవిందుడు ఉన్న ఊరు చేరుకున్న నారాయణుడు గోవిందుడికి అక్కలక్ష్మిని ఇచ్చి వివాహం చేయమని శిలారూపంలో సాక్ష్యం చెప్పాడు. నాటి నుంచి ఆయనను సాక్షి భవన్ నారాయణుడిగా భక్తులు కొలుస్తున్నట్టు పురాణ స్థలం చెబుతోంది. అందువల్లే చాలా దూరం నుంచి ఇక్కడకు భక్తులు వస్తుంటారు.
ఈ ఆలయ ప్రాంగణంలో విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడు, చెన్నకేశవ స్వామి, లక్ష్మీ నరసింహుడు, వినాయకుడు, దాసాంజనేయ స్వామి ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. జయ భావదేవ పరేశాయ నమస్తుభ్యం పరానందాయతే నమః సద్రూపాయ నమస్తుభ్యం సాక్షిదేవాయతే నమః. పొన్నూరుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ స్వర్ణపురి క్షేత్రంలో స్వయంభూ వ్యక్తంగా వెలిసినటువంటి శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ పరాభవనామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ సప్తమి నుండి ప్రారంభమవుతాయి. అంటే ఈ రోజు నుండి మే 5వ తేదీ వరకు నవాహనిక దీక్షగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. పరమాత్మ నారాయణుడు ఎలా ఉంటాడు అని అత్రి మహర్షి భావన చేయడం చేత ఈయన భావనారాయణుడు అయ్యారని, అలాగే కాశీ నుంచి భక్తుడికి సాక్ష్యం ఇవ్వటం కోసం ఇక్కడికి స్వామివారు విచ్చేశారు పరివారంతో. కాబట్టి ఆయన సాక్షి భావనారాయణ స్వామిగా ప్రసిద్ధి చెందారు. భక్తుల యొక్క రక్షణే భగవంతుడి యొక్క పరమావధిగా ఈ ఉదాహరణగా మనం తెలుసుకొని ఆనాటి నుంచి కూడా ఎంతోమంది రాజులు అలాగే జమీందారులు స్వామివారి యొక్క నిత్య కైంకర్యములన్నీ కూడా జరిపిస్తూ అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాయి. ప్రస్తుతము రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వారి వంశీకులు శ్రీ సుధాస్వరూప్ బహదూర్ మన్నె సుల్తాన్ దర్బారు వారి ప్రస్తుత వ్యవస్థాపక ధర్మకర్తగా, అలాగే శ్రీ కామేశ్వరమ్మ గారు సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి, పాలక మండలి, అదేవిధంగా పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, వీరందరి యొక్క సహాయ సహకారాలతో భక్తులందరి యొక్క సౌజన్యంతో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. అలాగే పౌర్ణమి రోజు స్వామివారి యొక్క దివ్యరథం ఉంటుంది. ఈ వైశాఖ పౌర్ణమి భావయ్య పౌర్ణమిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటి నుంచి కూడా స్వామివారిని ఆ రథంలో ఉన్నటువంటి భావనారాయణ దర్శించడం కోసం కొన్ని వేల మంది భక్తులు ఆ రోజు విచ్చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి మే 5 వరకు పొన్నూరులో సాక్షి భావనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 30న సాక్షి భావనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవ సేవ నిర్వహిస్తారు. మే 1న దివ్య రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి 13 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భావనారాయణ తిరునాళ్లకు స్వదేశీ, విదేశీ, దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని తిలకించి కృపకు పాత్రులవుతారు. ఇప్పటికీ అమరావతి రాజవంశికులు శ్రీమద్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ బహదూర్ మన్నె సుల్తాన్ దొర చేతుల మీదుగానే బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.